హే విన్నర్స్, నెగటివ్ హ్యాబిట్స్ వల్ల మీరు ముందుకెళ్ళలేకపోతున్నారు అని మీకు అనిపిస్తుందా? చాలా యాక్షన్ తీసుకోవాలి, ముందుకెళ్ళాలి, సక్సెస్ఫుల్ అవ్వాలి, బట్ యాక్షన్ తీసుకునే ముందే మీరు ఆగిపోతున్నారా? ఫ్రెండ్స్, చిన్న చిన్న నెగటివ్ హ్యాబిట్స్ వల్ల మన సక్సెస్ ఆగిపోతుంది. ఆ నెగటివ్ హ్యాబిట్స్ ని కనుక మనం సరిగ్గా హ్యాండిల్ చేస్తే, దాన్ని కనుక మనం పాజిటివ్ హ్యాబిట్స్ తో కనుక రీప్లేస్ చేస్తే లైఫ్ 100% సక్సెస్ఫుల్ గా అవుతుంది. మరి ఎలా ఆ సక్సెస్ వైపుకి వెళ్ళాలి? నెగటివ్ హ్యాబిట్స్ అనేది ఎలా ఉంటుందంటే అది మనం కిందికి లాగుతూ ఉంటుంది. అది మొబైల్ అడిక్షన్ అవ్వచ్చు, ప్రోక్రాస్టినేషన్ అవ్వచ్చు, లేజినెస్ అవ్వచ్చు, ఓవర్ థింకింగ్ అవ్వచ్చు, ఏదైనా సరే. ఒక యూనివర్సిటీ రీసెర్చ్ ఏం చెప్తుందంటే 75% ఆఫ్ ద పీపుల్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ దిస్ నెగటివ్ హ్యాబిట్స్. ఈ నెగటివ్ హ్యాబిట్స్ అన్ని కూడా ఒక లూప్ లాగా మారి ఆటో పైలట్ మోడ్ లో మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుంటాయి. రీసెర్చ్ ఏం చెప్తుందంటే బేసల్ గ్యాంగ్లియా అనేది ఒక మన బ్రెయిన్ లో ఒక పార్ట్ ఉంటుంది. ఈ బేసల్ గ్యాంగ్లియా ఏం చేస్తుందంటే ఏదైతే హ్యాబిట్ ని మనం మళ్ళీ మళ్ళీ ప్రాక్టీస్ చేస్తున్నామో దాన్ని ఒక ఆటో పైలట్ మోడ్ లాగా మార్చుతుంది అండ్ అది కంటిన్యూస్ గా రిపీట్ అవుతూనే ఉంటుంది. బట్ న్యూరో సైన్స్ అర్థం చేసుకుంటే మనం నెగటివ్ హ్యాబిట్స్ నుంచి ఈజీగా బయటపడొచ్చు. సో దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ ఎస్ న్యూరో ప్లాస్టిసిటీ. ఇదేంటంటే ఒక నెగటివ్ హ్యాబిట్ ఎలాగైతే అలవాటు పడిందో అలానే ఒక పాజిటివ్ హ్యాబిట్ కూడా, ఒక చిన్న డెసిజన్, ఒక చిన్న యాక్షన్ మీరు ఎప్పుడైతే తీసుకోవడం స్టార్ట్ చేస్తారో మీ బ్రెయిన్ యొక్క స్ట్రక్చర్ చేంజ్ అవుతుంది. అక్కడ డోపమైన్ అనే ఒక కెమికల్ రిలీజ్ అవుతుంది అండ్ దట్ మేక్స్ యూ ఫీల్ హ్యాపీ. సో ఒక నెగటివ్ హ్యాబిట్ అయితే ఎలాగైతే క్రియేట్ అయిందో పాజిటివ్ హ్యాబిట్ ని కూడా అలానే క్రియేట్ చేసుకోవచ్చు. బట్ కొద్దిగా టైం పడుతుంది. యూ రిక్వైర్ సమ్ పేషెన్స్, యూ రిక్వైర్ సమ్ అండర్స్టాండింగ్ అబౌట్ న్యూరో సైన్స్. ఇక్కడ నేను కొన్ని టిప్స్ అండ్ టెక్నిక్స్ చెప్పబోతున్నానండి. ఈ టిప్స్ ని, టెక్నిక్స్ ని ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్, ఐడెంటిఫై ద నెగటివ్ బిలీఫ్ అండ్ రీప్లేస్ ద నెగటివ్ బిలీఫ్. ఐడెంటిఫై చేయండి ఏ నెగటివ్ హ్యాబిట్ మీ మైండ్ లో కంటిన్యూస్ గా రన్ అవుతుంది. ఒక ఫేమస్ బుక్ ఉందండి, పవర్ ఆఫ్ హ్యాబిట్స్. దానిలో చార్ల్స్ డూహిగ్ ఏం చెప్తాడంటే ఒక నెగటివ్ హ్యాబిట్ ఉందంటే దర్ ఇస్ అ ట్రిగర్. ఒక ట్రిగర్ ఉంటుంది. ట్రిగర్ ని ఎప్పుడైతే మనం చూస్తామో ఇమ్మీడియట్ గా ఆ ట్రిగర్ ని చూడగానే ఒక రొటీన్ లోకి మనం స్టార్ట్ అవుతాం. ఆ రొటీన్ నుంచి ఒక రివార్డ్ దొరుకుతుంది. ట్రిగర్ ఏంటి? ఒక పర్సన్ కి మొబైల్ ఫోన్ లో నోటిఫికేషన్ రాగానే ఒక ట్రిగర్ సౌండ్ వచ్చేస్తుంది, ఒక మెసేజ్ వచ్చింది. ఇమ్మీడియట్ గా బాడీ ఏం చేస్తుంది? ఐ హావ్ టు సీ ద మెసేజ్. ఇమ్మీడియట్ గా మెసేజ్ ఓపెన్ చేస్తుంది. దెర్ ఇస్ అ రివార్డ్. ఒక మెసేజ్, ఒక ఫోటోగ్రాఫ్, లేదా ఒక ఆడియో, లేదా ఒక వీడియో అనేది కంటిన్యూస్ గా డోపమైన్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. సో నోటీస్ దిస్ అండ్ ఐడెంటిఫై అండ్ రీప్లేస్. ఇప్పుడు ఆ క్యూని మనం తగ్గించాలి. నోటిఫికేషన్స్ అన్నిటిని ఆఫ్ చేసేయండి. ఆఫ్టర్ 8 o'clock or 9 o'clock ఆ మొబైల్ ఫోన్ లో ఉన్న కలర్ ని కంప్లీట్ గా తీసేయండి. ఒక ఆప్షన్ ఉంటుందండి, రైట్? దానివల్ల కలర్ అంతా పోతుంది, బ్లాక్ అండ్ వైట్ లోకి వచ్చేస్తుంది. ట్రిగర్ ఉండదు, నోటిఫికేషన్ ట్రిగర్ ఉండదు, ఎలాంటి మెసేజ్ వచ్చినా నీకు సౌండ్ రావట్లేదు. సో ట్రిగర్ లేదు. ట్రిగర్ లేకపోయేసరికి దెర్ ఇస్ నో రొటీన్, సో దెర్ ఇస్ నో రివార్డ్. ట్రిగర్ ని ఆపేయండి. అండ్ బెడ్ పైకి వెళ్లే ముందే ఫస్ట్ జస్ట్ కీప్ యువర్ మొబైల్ ఫోన్ అసైడ్. నోటిఫికేషన్ కంప్లీట్ గా తీసేయండి అండ్ జస్ట్ గో టు బెడ్ అండ్ రీప్లేస్ ఇట్. బెడ్ పైకి వెళ్ళగానే డూ సమ్ గ్రాటిట్యూడ్ వర్క్ ఆర్ సమ్ విజువలైజేషన్ వర్క్ అండ్ బ్యూటిఫుల్ గా పడుకోండి. బికాస్ ఒక నెగటివ్ హ్యాబిట్ ని మనం రీప్లేస్ చేస్తేనే పాజిటివ్ హ్యాబిట్స్ దగ్గరికి వెళ్తాం. సో ఫస్ట్ ఐడెంటిఫై అండ్ రీప్లేస్ చేయండి దాన్ని. సెకండ్ ఇస్ మైక్రో హ్యాబిట్స్. డోంట్ సే దట్ ఈ రోజు నేను ఒక మొత్తం బుక్ చదివేస్తాను అని చెప్పకండి. ఇన్స్టెడ్ ఆఫ్ సే దట్ టుడే ఐఎమ్ గోయింగ్ టు రీడ్ 2 pages. సో మైక్రో హ్యాబిట్స్ ఎప్పుడైతే ఫాలో చేస్తామో 70% ఛాన్స్ ఆర్ దేర్ దట్ వి కంటిన్యూ ద హ్యాబిట్. ఆ హ్యాబిట్ ని మనం కంటిన్యూ చేస్తాం. ప్రోక్రాస్టినేషన్ అనేది ఎప్పుడు ఉందంటే ఒక పెద్ద టాస్క్ ని మనం చూస్తున్నాము, అప్పుడు మనం ప్రోక్రాస్టినేషన్ చేస్తుంటాం. ఐ విల్ డూ లేటర్ ఎందుకంటే పెయిన్ ఉంది అక్కడ. బట్ ఇక్కడ మనం ఒక మైక్రో టాస్క్ ఉన్నప్పుడు ప్రోక్రాస్టినేషన్ ఉండదు. ఐ హావ్ టు రీడ్ ఓన్లీ జస్ట్ 1 page. ఐ హావ్ టు జస్ట్ డూ 5 push-ups. అంతే, 5 push-ups మాత్రమే. ఐ హావ్ టు జస్ట్ వాక్ ఫర్ 2 minutes. అంతే, 2 నిమిషాలు మాత్రమే వాకింగ్ చేయాలి. సో వన్స్ యూ స్టార్ట్, యు నో దట్ యాక్షన్ రివార్డ్స్. యాక్షన్ వల్ల రివార్డ్ దొరుకుతుంది అండ్ యువర్ బ్రెయిన్ ఎప్పుడు ప్రోక్రాస్టినేషన్ చేస్తుంటుంది. ఓన్లీ యాక్షన్ కెన్ బ్రేక్ ద రెసిస్టెన్స్. బికాస్ మన బ్రెయిన్ ఇట్ ఈస్ క్రియేటెడ్ ఫర్ ఓన్లీ సర్వైవల్, నాట్ ఫర్ గ్రోత్ కి క్రియేట్ అవ్వలేదు. సో ఇట్ ఈస్ ఆల్వేస్ గోయింగ్ టు సర్వైవ్, ఓన్లీ సర్వైవల్ మోడ్. బట్ దాన్ని మనం గ్రోత్ మోడ్ లోకి తీసుకురావాలంటే వీ హ్యావ్ టు బ్రేక్ ద ప్యాటర్న్స్. సో ఆ ప్రోక్రాస్టినేషన్ ని మనం బ్రేక్ చేయాలి. అండ్ ద బ్రెయిన్ ఈస్ నాట్ మేడ్ ఫర్ గ్రోత్, ఐ టోల్డ్ యూ. సో ఒక 2 minutes టాస్క్ ని మీరు సెట్ చేసుకోండి. జస్ట్ 2 minutes అంతే. ఎప్పుడైతే మనం మైక్రో హ్యాబిట్స్ ని ప్రాక్టీస్ చేస్తున్నాం, మన బ్రెయిన్ కి ఒక పవర్ఫుల్ సిగ్నల్ ని మనం ఇస్తున్నాం. అండ్ రీప్లేస్ యువర్ ఓల్డ్ నెగటివ్ హ్యాబిట్ విత్ అ పాజిటివ్ హ్యాబిట్. ఐ టోల్డ్ యూ. సోషల్ మీడియా ఎక్కడైతే యూజ్ చేస్తూ మీరు టైం వేస్ట్ చేస్తున్నా అక్కడ ఒక బుక్ రీడింగ్ అనేది స్టార్ట్ చేయండి కాన్షియస్ గా. సో ఎప్పుడైతే మనం పాజిటివ్ హ్యాబిట్స్ ని రీప్లేస్ చేస్తున్నామో అక్కడ గ్రోత్ అనేది ఉంటుంది. అండ్ ఎప్పుడైతే ఇది చేస్తున్నామో రివార్డ్ యువర్ ప్రోగ్రెస్. మైక్రో విన్స్ అంటాం మనం దీన్ని. ఎలాగైతే మైక్రో హ్యాబిట్స్ ఉన్నాయో మైక్రో విన్స్ అంటే చిన్న విన్స్ ని మనం అక్నాలెడ్జ్ చేయాలి. ఈ రోజు కంప్లీట్ డే లో మీరు స్మోకింగ్ చేయలేరు, సో గివ్ రివార్డ్ యువర్ సెల్ఫ్ అ చాక్లెట్, రైట్? ఈ రోజు మీరంతా కూడా మీరు మొబైల్ ఫోన్ లో ఎక్కువగా సోషల్ మీడియా యూజ్ చేయలేరు, సో జస్ట్ గివ్ యువర్ సెల్ఫ్ అ గిఫ్ట్. స్పెండ్ సమ్ గుడ్ టైమ్ విత్ ఫ్యామిలీ అండ్
రివార్డ్ యువర్ సెల్ఫ్. ఒక చిన్న చిన్న రివార్డ్ సిస్టమ్ ని స్టార్ట్ చేయండి. ఎప్పుడైతే ఈ రివార్డ్స్ ని మనం ఇవ్వడం స్టార్ట్ చేస్తామో బ్రెయిన్ ఈస్ గోయింగ్ టు మేక్ దిస్ హ్యాబిట్ కంటిన్యూస్. హ్యాబిట్ ని కంటిన్యూస్ గా చేస్తుంది. సో ఏదైనా సరే ఒక నెగటివ్ హ్యాబిట్ ఉందంటే దెర్ ఇస్ అ క్యూ, దెర్ ఇస్ అ రివార్డ్. సో ఆ క్యూ ని తగ్గించండి లేదా రివార్డ్ ని తగ్గించండి. అండ్ పాజిటివ్ హ్యాబిట్ కి రివార్డ్ ని పెంచండి. అండ్ స్టార్ట్ ప్రాక్టీసింగ్ విక్టరీ జర్నల్. ప్రతిరోజు పడుకునే ముందు విక్టరీ జర్నల్ ని రాయండి. చిన్న చిన్న విన్స్ ఏంటో చూడండి. ఈ రోజు మొబైల్ ఫోన్ తక్కువ యూజ్ చేశాను, ఈ రోజు లేజినెస్ తక్కువగా చేశాను, ఈ రోజు నేను ప్రోక్రాస్టినేట్ చేయలేదు. అండ్ ప్రతిరోజు విజువలైజ్ యువర్ సెల్ఫ్ బికమింగ్ బెటర్ వర్జన్ ఆఫ్ యువర్ సెల్ఫ్. మీరు ఎలా ఉంటారు, మీరు ఎలా నడుస్తారు, మీరు ఎలా మాట్లాడతారు, మీ యాక్షన్స్ ఎలా ఉంటాయి, మీ లైఫ్ ఎలా ఉంటుంది, దాన్ని చూడండి. ఎప్పుడైతే మనం దాన్ని చూస్తున్నామో వీఆర్ క్రియేటింగ్ అ న్యూ న్యూరల్ నెట్వర్క్స్. న్యూరో సైన్స్ ప్రకారంగా ఏం చేస్తుంది, వైరింగ్ అండ్ ఫైరింగ్ జరుగుతుంటుంది. కొత్త న్యూరాన్స్ ని వైరింగ్ అండ్ ఫైరింగ్ చేస్తున్నాము, ఆటోమేటికల్ గా మన బిహేవియర్ చేంజ్ అవుతుంది. మరి ఇలాంటి చిన్న చిన్న చేంజెస్ ని ఎప్పుడైతే మనం తీసుకొస్తామో ఒక పెద్ద ట్రెమెండస్ చేంజ్ గా క్రియేట్ అవుతుంది. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, చిన్న చిన్న హ్యాబిట్స్ పెద్ద రిజల్ట్స్ ని క్రియేట్ చేస్తాయి. ప్రతిరోజు ఒక హాఫ్ అన్ అవర్ బుక్ రీడింగ్ కనుక స్టార్ట్ చేస్తే నెక్స్ట్ 1 year లో యూ విల్ హ్యావ్ ట్రెమెండస్ నాలెడ్జ్. మీరు మీ సిటీలో, మీరున్న కంపెనీలో, మేబీ మీరున్న స్టేట్ లో, సమ్ టైమ్స్ ఈవెన్ యువర్ కంట్రీ ఆల్సో విల్ బి ఇన్ ద టాప్ 1%. ఇఫ్ యూ కంటిన్యూ రీడింగ్ ఫర్ 1 year, 2 years, 5 years, 10 years. సో దీని లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి. అప్లై దిస్. బికాస్ చిన్న చిన్న చేంజెస్ మనకు తొందరలో రిజల్ట్ కనబడదు, బట్ లాంగ్ రన్ లో చాలా రిజల్ట్ కనబడుతుందండి. మీరు ఒక రోజు బ్రష్ చేయకుంటే అది ఎలా ఇట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్. బట్ ఒక 1 month బ్రష్ చేయకుంటే యూ విల్ నాట్ బి ఏబుల్ టు ఓపెన్ యువర్ మౌత్. అంత డేంజరస్ గా తయారవుతుంది. సేమ్ థింగ్, మీరు ఒక రోజు బుక్ రీడింగ్ చేస్తే అంత ఎక్కువగా ఎఫెక్ట్ కనబడదు, బట్ కంటిన్యూస్ గా 30 days మీరు ఒక బుక్ రీడ్ చేయండి, మీ యొక్క నాలెడ్జ్ లో మీరు చేంజెస్ చూస్తారు. దెర్ ఇస్ అ వైరింగ్ అండ్ ఫైరింగ్ ఇస్ హ్యాపెనింగ్. సో మరి ఇలాంటి వండర్ఫుల్ కాన్సెప్ట్స్ ని మనం అప్లై చేస్తేనే మనకు రిజల్ట్స్ వస్తాయి. బికాస్ యాక్షన్ బ్రేక్స్ ద రెసిస్టెన్స్ మనం వచ్చి ఆపేస్తూ ఉంటుంది. యాక్షన్ తీసుకుంటేనే వీఆర్ బ్రేకింగ్ ద రెసిస్టెన్స్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, చిన్న చిన్న చేంజెస్ ని చేస్తేనే మన లైఫ్ చేంజ్ అవుతుంది. నథింగ్ చేంజెస్ ఇన్ యువర్ లైఫ్ అన్లెస్ అండ్ అంటిల్ యూ చేంజ్. మీరు చేంజ్ అయ్యే వరకు ఏది మీ లైఫ్ లో చేంజ్ అవ్వదు. మరి మీరు చేంజ్ కి రెడీగా ఉన్నారా? టైప్ ఇన్ చాట్ బాక్స్ ఐఎమ్ రెడీ ఫర్ చేంజ్. సో ఇలాంటి అమేజింగ్ లెర్నింగ్ బ్యూటిఫుల్ వర్క్ షాప్స్ అన్ని కూడా నేను కండక్ట్ చేస్తుంటాను. ఇప్పటి వరకు మోర్ దెన్ 30,000 people హ్యాడ్ క్రియేటెడ్ ద డిఫరెన్స్ ఇన్ దర్ లైఫ్. మరి మీరు రెడీగా ఉన్నారా? రెడీగా ఉంటే కింద టైప్ చేయండి ఐఎమ్ రెడీ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్. సీ యూ ఇన్ అప్కమింగ్ వర్క్ షాప్. థ్యాంక్ యూ సో మచ్.